కోడిగుడ్లు ఉన్నాయంటే మనం వాటితో ఎన్నో రకాల కర్రీస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా కోడిగుడ్లు గోంగూర కలిపి ఎప్పుడైనా కర్రీ ట్రై చేస్తారా అండి? అదేంటబ్బా కోడిగుడ్లు ఏంటి, గోంగూర ఏంటి, అసలు ఇదేం కాంబినేషన్ అని అనిపిస్తుందా? అయితే మటుకు మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటి టెంపుల్కి రుచులు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఆ వేడి కాంబినేషన్ అనుకునే కోడిగుడ్డు గోంగూర కర్రీని మీకోసం తీసుకొచ్చేసానండి. ఈ కర్రీ ఎంత బాగుంటుందంటే మీరు ఏంటి ఇదేం కాంబినేషన్ అన్న వాళ్ళు ఇది మళ్ళీ మళ్ళీ ఎప్పుడెప్పుడు చేసుకొని తింటామన్నంత అంత బాగుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, ముద్ద ముద్దకి ఒక చిన్న కోడిగుడ్డు ముక్క తింటూ ఉంటే ఆ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మీలో ఈ కర్రీ ముందుగానే ఎంతమంది ట్రై చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలానే మీరు కనుక ఫస్ట్ టైం మటుకు ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే మటుకు వెంటనే లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. మరి ఎందుకంటే ఆలస్యం, లెట్స్ గో. దీనికోసం ముందుగా ఒక 4 మీడియం సైజ్ కంటే కొద్దిగా పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోవాలండి. ఒక 4 సరిపోతాయి. అలానే 4 పెద్ద సైజు టొమాటోస్ తీసుకోండి. ఒక కొద్దిగా కొత్తిమీర ఎక్కువగానే తీసుకోండి. అలానే కరివేపాకు, ఎగ్స్ ఎన్ని కావాలో అన్ని తీసేసుకోండి. అలానే నేను ఇక్కడ 3 కట్టల గోంగూర తీసుకున్నానండి. మీరు ఏం ఫీల్ అవ్వద్దు, ఎక్కువ వద్దనేసి అస్సలు అవ్వదండి. ఎక్కువగా లేతాకు 3 కట్టలు తీసుకున్నాను. మీకు పర్ఫెక్ట్గా సరిపోద్ది. పులుపు కావచ్చు, కారం కావచ్చు, అన్నీ కూడాను. సో బాగా నీట్గా ఆకులు వలు చేసేసుకునేసి మీరు తీసి పెట్టేసేసుకోండి. ఓన్లీ ఆకులు తీసుకోండి, కడలొద్దు, ఓకేనా? అలానే మనం పులుపు ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి కారం ఎక్కువగా పడుతుందండి. సో 1.5 స్పూన్ వరకు కారం కావాలి. 1 స్పూన్ నిండగా ధనియా పౌడరు, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడరు, 1 ఫుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను సాల్ట్ కావాలి, 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, కసూరి మేతి, 2 బిర్యానీ ఆకులు కూడా తీసేసుకోండి. ముందుగా ఎగ్స్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకునేసి అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మనం ఏంటంటే గ్యాస్ ఆన్ చేసుకునేసి స్టవ్ మీద పెట్టేసుకుంటాం కదా, దీన్ని ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వరకు మనం ఉడకనివ్వాలి. లేదంటే ఎగ్స్ పైన క్రాక్ వస్తుందండి, అంతవరకైనా ఉడకపెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. అలానే గోంగూరని నేను చూపిస్తున్నట్టుగా ఒక 4-5 సార్లు నీట్గా వాష్ చేసుకునేసి ఇసుక అన్నీ పోతాయి. ఇలాగా ఒక స్ట్రైనర్లో వేసి పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్గా ఒక గిన్నె కానీ ఏదో ఒకటి ఇక్కడ కుండ తీసుకున్నాను. ఇందులో ఈ మనం గోంగూర వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గోంగూర అంతా కూడా అందులో వేసేసేయండి. వేసేసి అలానే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా ఇందులో పెట్టేసేసుకోండి. మీరు కావాలంటే పచ్చిమిర్చి ఇందులో ఉడకబెట్టేసుకోవచ్చు, లేదంటే విడిగానే మనం డైరెక్ట్గా కర్రీలోనే చిలికలాగా కూడా చేసి వేసుకోవచ్చు అండి. సో నేనైతే ఇలాగా డైరెక్ట్గా వేసేసి కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకునేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకునేసి మూత పెట్టుకొని దీన్ని మొత్తాన్ని కూడా మనము చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. మనము గ్యాస్ మీద పెట్టేసేసుకునేసి స్టవ్ మీద ఇలాగ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ మనకు వాటర్ ఎక్కువగానే ఊరుతాయండి. సో భయపడొద్దు, మనకు మొత్తం కూడా నీట్గా మ్యాష్ అయిపోవాలి, చాలా ఎక్కువగా ఉడికిపోవాలండి. ఆగు ఉండొచ్చు, బట్ ఆకు కంటే కూడా ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా ఉడకపెట్టేసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. సో నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కలిపేసేసుకుంటూ ఇలాగ మెత్తగా ఉడకబెట్టేసేసుకోవాలి. ఒకసారి దించుకునేసి పప్పు గుత్తితో కానీ లేదంటే డైరెక్ట్గా గెరెట్తో కానీ కలిపేసేసుకుంటే గట్టిగా మ్యాష్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఈలోపు మనకు ఎగ్స్ కూడా బాగా నీట్గా ఉడికిపోయాయండి. పైన చూసారా నేను చెప్పినట్టుగా పైన క్రాక్ వచ్చింది. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఎగ్స్ కూడా ఎంత ఈజీగా ఉడిచేస్తున్నాయి కదా. సో ఇలాగ మనం పైన అంతా స్కిన్ తీసేసుకునేసి ఇలాగ జస్ట్ ఇలాగ ఘాట్లు పెట్టేసేసుకోండి. మనం అలానే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకునేవాలి. టొమాటోస్ని, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకునేసి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకునేసి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకునేసి ఒక 1/2 స్పూన్లో 1/2 వరకు ఓకేనా సాల్ట్, కారము, అలానే పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొద్దిగా వేసేసిన తర్వాత మనము ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్ పైన స్కిన్ అనేది బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ స్కిన్ మీద ఒక చిన్న లేయర్ కొద్దిగా క్రిస్పీ లేయర్గా వచ్చినంత వరకు మనము ఫ్రై చేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకునేసి 1 స్పూన్ వరకు ముందుగా బిర్యానీ ఆకులు వేసేసుకునేసి తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. ఇదంతా వేసేసి ఒకసారి కలుపుకునేసి ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి.
ఆనియన్స్ వేసేసిన తర్వాత ఇలాగ ఒకసారి ఆయిల్లోనే బాగా కలిసేలాగా నీట్గా కలిపేసేసుకోవాలండి. కలిపేసేసుకున్న తర్వాత ఏంటంటే జస్ట్ మనకి ఇదంతా కూడా జస్ట్ కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాం అనుకుంటే ఆనియన్స్ అనేది బాగా మగ్గడమే కాకుండా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో ఇలాగ మనకు కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ఇంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఫుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని నీట్గా బాగా కలిపేసేసుకోవాలండి. అలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు మనము అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా బాగా కలిపేసేసుకోవాలండి. అలా కలిపేసేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే జాగ్రత్తగా మొత్తం కూడా మెత్తగా మ్యాష్ అయ్యేలాగా సాఫ్ట్గా మగ్గాలండి టొమాటో అనేది. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలానే కర్రీలో కూడా బాగా కలిసిపోతుంది. సో అలాగా జస్ట్ వాటర్ యాడ్ చేయకుండానే ఇలాగ మెత్తగా అయ్యేంతవరకు మనం ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. సో అది వేసిన తర్వాత ఇది మొత్తాన్ని కూడా బాగా కలవాలండి. ఈ టొమాటో ఆనియన్స్లోకి ఈ గోంగూర కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి. సో ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకుంటాము. అలానే ఒక హాఫ్ స్పూన్ కానీ 1/4 స్పూన్ కానీ సాల్ట్, 1.5 స్పూను కారం యాడ్ చేసుకునేసి ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కసూరి మేతి కూడా ఇలాగ కొద్దిగా క్రష్ చేసినట్టు చేసి యాడ్ చేసుకునేసి మొత్తాన్ని ఒక్కసారి కలిపేసేసుకోవాలండి. ఇలాగా మొత్తాన్ని కూడా ఈ మసాలా అన్నీ కూడా ఎక్కడ ఉంటలు లేకుండా నీట్గా ఆ పేస్ట్లోనే నీట్గా కలిపేసేసుకున్నాం అనుకోండి, కాసేపటికి మగ్గిపోతుంది. మంచిగా ఫ్లేవర్స్ పచ్చివాసన లేకుండా కాసేపు వేగనిచ్చేసి ఇప్పుడు ఇందులో మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా థిక్గా కావాలి, సో నేను కొద్దిగా వాటర్ తక్కువగా యాడ్ చేసుకున్నాను. మీరు కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే కొద్దిగా నీళ్ళగా ఉంటుందండి కర్రీ అనేది. సో అది మీరు చెక్ చేసుకొని ఎక్కువగా గ్రేవీలా కనిపించాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి. లేదు థిక్గా ఉంటే బాగుంటుందంటే ఇలాగ థిక్ గ్రేవీ లాగానే ఉంచేసుకునేసి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. సో అవి వేసేసి ఒక్కసారి జెంటిల్గా కలపండి, లేదంటే ఎగ్స్కి మనం ఘాట్లు పెట్టాం కాబట్టి విడిపోయే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మూత పెట్టేసుకునేసి ఒక 5 to 10 minutes ఉడకనిచ్చామంటే కాసేపటికి మనకు పైకి ఆయిల్ అంతా తేలుతూ బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్లోకి బాగా పీల్చేసుకొని ఉంటుంది. ఈ టైంలో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసుకునేసి మొత్తాన్ని ఇంకొకసారి కలిపేసేసుకోవాలి. జెంటిల్గా కలిపేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కాసేపు మూతగా పెట్టేసేసుకున్నాం అనుకుంటే ఒక 3 to 4 minutes కాసేపటికి ఇలాగ మొత్తం కూడా బాగా అయిపోయి ఉంటుంది కదా, ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకునేసి అలానే మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేసామంటే ఇంకా కూడా గుడ్లు కూడా మొత్తాన్ని పులుపుని పీల్చుకొని చాలా బాగుంటుంది. సో అంతే అండి, చూసారు కదా గోంగూర కోడిగుడ్డు కూర ఎంత ఈజీగా చేయడము. టేస్ట్ మటుకు అంతకంటే డబల్ ఉంటుందండి. మీరు కనుక ఈ కర్రీ కనుక ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే మటుకు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామో అనిపించే ఒక మంచి రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈరోజు అయితే మీరు ఒక ముద్ద ఎక్కువే అన్నం తింటారండి, అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే మటుకు. ఈ కర్రీ అప్పటికి ఎంత బాగుంటుందో ఒకవేళ కానీ కర్రీ మిగిలితే మటుకు నైట్కి ఇంకా బాగుంటుందండి. ఆ కర్రీ చేసిన తర్వాత మొత్తం కూడా నైట్ కల్లా ఆ పులుపు మొత్తం కూడా ఎగ్స్ పీల్ చేసుకునేసి ఇంకా ఫ్లేవర్ఫుల్గా తయారైపోతాయి ఎగ్స్ అనేటివి. సో మీరైతే తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలానే ఇదైతే మటుకు మీకు రైస్లోకే కాదండి, రోటీలోకి చపాతీలోకి దేంట్లోకి తిన్నా కూడా ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే వెళ్ళి ట్రై చేసేయండి. అలానే లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దని. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలానే షేర్ చేసేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా వండుకొని తినమని చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలోకి వచ్చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.